గాయత్రి పిన్ని, గాయత్రి పిన్ని. సుందరం వస్తున్నాం. తెచ్చావా? కాకరకాయ దొరకలేదు, ముల్లంగి దొరికింది. ఓకే సుందరం, పర్లేదు. సరే ఉంటాను. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు? తెచ్చావా? ఇదిగో తేక చేస్తానా, లేదంటే నువ్వు ఒప్పుకుంటావా? పొద్దున్నే వెళ్తేనా ఇది దొరుకుతాయి. ఇదిగో నీ సిబ్జెక్ట్ టోనా ఫిష్. అది సిబ్జా కాదయ్యా, సిగ్జా టోనా. ఏదో ఒకటిలే, వస్తా. ఎలా ఉండే అయినా అలాగ అయిపోయాడు. సాయంకాలం ఫోన్ చేయండి, బెంగళూరు ఎక్కేస్తాను, రాగానే ఇచ్చేస్తాను. ఫస్ట్ 6 అవర్లు ఫ్యాన్సీ వేస్తాను. ఏముండవు మూర్తి గారు. అబ్బబ్బబ్బా ఏంటయ్యా అలా అరుస్తావు? నాకేమైనా చూడనుకున్నావు ఏంటి? అంటే మాత్రం మీరు ఒప్పుకుంటారా? ఉంటే మాత్రం బయటపడతారా? ఇదిగోండి మీ గుట్కాను సిగరెట్లే. అబ్బా థ్యాంక్స్ అయ్యా. దొంగ ఏంటి, నేను ముందుకెళ్ళాక గాల్లో చూస్తూ ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు అని అందాం అనుకుంటున్నారా? అస్సలు అనద్దు, ఎందుకంటే ఈసారి నాకు నేనే అనుకుంటా. ఎలా ఉండేవాడిని, ఎలా అయిపోయా. అనుకున్నా. ఏంటిది? అత్తయ్య అనుకోండా వినిపించింది. అత్తయ్య మీరు లేచారా? లేచాను, విన్నాను. తూచతయ్య లైట్ తీసుకోండి, ఈ స్ట్రాంగ్ కాఫీ టేస్ట్ చేయండి. పెద్ద స్టార్ హోటల్లో కాఫీ అని ఇటీవా. ఏంటిది స్మెల్ వస్తుంది? కాఫీ కదా అత్తయ్య, కమ్మగా వస్తుంది. కాఫీ కాదు, కప్పు కడిగావా? అత్తయ్య మీకు నిజంగానే స్మెల్ వస్తుందా? వస్తుంది కాబట్టి అడిగాను. అయితే మీకు కరోనా లేనట్టే. నాకెందుకు కరోనా వస్తుంది? లేకపోతే వారం రోజుల నుంచి ఇదే కప్పులు కడకుండా ఇస్తుంటే ఈ రోజు ఎలా వచ్చింది? వారం నుంచి. నేను డార్లింగ్ పడుకున్నావా? ఎంత రొమాంటిక్ గా పడుకుందో మీను. మీను తన్నేసింది. అబ్బా ఒసే నేనే. అబ్బా ఏంటి మీను ముట్టుకున్నందుకు తంతావా? కాఫీ చూడు ఎలా ఒలిగిపోయిందో. నేను తన్నింది నువ్వు ముట్టుకోనందుకో పట్టుకోనందుకో కాదు. మరి కాఫీ ఎప్పుడు చేసావు? ఇదేమన్నా చేపల పులుసా? రాత్రి వండుకుని ఉదయం ఎక్కడానికి. ఇందకే పాలు కాసా, కాఫీ పౌడర్ పోసా. ఆ తర్వాత కప్పులో పోసి తీసుకొచ్చేసా. నువ్వేమో నేల పాలు చేసావు. కాఫీ ఇవ్వడానికి తనడానికి మధ్యలో ఏం చేసావు? నీకంటే ముందు అత్తయ్య గారికి తీసుకెళ్ళి ఇచ్చా. అదే అందుకే తన్నా. అంటే ఏంటి, మీ ఇద్దరు మళ్ళీ గొడవ పడ్డారా? ఎస్. ఇది భలే ఉందే. మీలో మీరు గొడవ పడుతుంటే ఏంటి శిక్ష నాకు పడుతుంది? అసలు గొడవ పడిందే నీకోసం. నా కోసమా? నా కోసం ఆలోచించడమే నీకు ఇష్టం ఉండదు, అలాంటిది నా కోసం గొడవ పడ్డావంటే ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అయ్యి ఉంటుంది. అవును, చాలా ఇంపార్టెంట్. అవునా? అబ్బా అదేంటో చెప్పవా? ఏం లేదు, పండుగ వస్తుంది కదా, బట్టలు కొనడానికి షాపింగ్ వెళ్ళాం. అవునా? ఏం కొన్నారు? నీ మొహానికి షర్ట్ ప్యాంట్ వేస్ట్ అని పంచ తీసుకున్నా. అమ్మేమో సుందరం ఇంట్లోనే ఉంటాడు కదా, పంచెందుకు లుంగి తీసుకో అనింది. లుంగి ఎందుకు? నీ లంగాలు వేసుకొని తిరుగుతా. నాకు ఆబ్జెక్షన్ లేదు, పాత లంగా ఇస్తా, పండగ చేసుకో. ఇది మరి అన్యాయం. నేను ఎంత బిజినెస్ లాస్ వస్తే మాత్రం ఇలా పావలాగర్లా చూస్తారా? హలో, నువ్వు చేసిన లాస్ కి 1% కూడా రికవరీ లేదు, టోటల్ 0. నేను ఇలా అయినా చూస్తున్నందుకు సంతోషించు, పిచ్చి కుక్కలాగా అరవకు. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? పిచ్చి మీకు ముదిరితే నాకు బొడ్డు చుట్టూ ఇంజక్షన్ వేయిస్తారని. మిగిలిపోయిన కూరగాయలు ఏమున్నాయి? పొద్దున్నే పనికి మళ్ళీ కాఫీ తాగి నోరంతా చెడిపోయింది. ఆ పక్కన శానిటైజర్ ఉంది, ఒక గ్లాస్ తాగండి, నోరంతా ఫ్రెష్ గా అయిపోద్ది. దిక్కుమాలిన మాటలకేం గాని టిఫిన్ అయినా సరిగా చేసి తగలడు. మీరు కాసేపు వాకింగ్ వెళ్ళరండి, ఈలోపు అదరగొడతా. అదరగొట్టుడు బెదరగొట్టుడు వద్దయ్యా, మనుషులు తినేటట్టు చెయ్యు. మరి ఇన్ని రోజులు చేసి పెట్టింది గొర్రెలకో బర్రెలకో కాదండి, మీ ఇద్దరికే అత్తయ్య గారు. ఏడ్చావు, మధ్యాహ్నానికి ఏం వండుతున్నావు? మీ తలకే. అదే కందగడ్డ. ఎలా పడితే అలా చెయ్యకు, ఉప్పు తక్కువెయ్యు, కారం ఎక్కువెయ్యు. ఎందుకు? ఆల్రెడీ పొగరెక్కి కొట్టుకుంటున్నారు కదా. ఏంటి గొనుగుతున్నావు? ఏం లేదు, కారం ఎక్కువైతే మంట ఎక్కిపోద్ది కదా, మజ్జిగ పులుసు ఏమైనా చేయమంటారేమని. ఏదో ఒకటి తగలడు, వంట చేసి తగలెట్టు.
ముందు నేను తగలడితే శనిదులు పొద్దే నీ నవభారత యువతీ యువకుల్లారా, చిచి లేడీస్ ఎందుకు వచ్చారు? నవభారత యువకుల్లారా, పెళ్లికి ముందు పొరపాటును కూడా అనుకున్న ఒకే ఒక మాట, నాకు వంట వచ్చని. లేదంటే నాలా అంట్లు తోముకోవాల్సి వస్తుంది. ఏంటి నీకు కూడా కాఫీ నచ్చలేదా? నీకు కూడా అంటే ఇంకెవరికి నచ్చలేదు? అవును మేడం, అమెజాన్ అడవిలో తిరగాల్సిన ఒక ప్రాణి దారి తప్పి ఈ మధ్య మన ఆంధ్రలో తిరుగుతుందంట. వరుసకి నాకు అత్తయ్య అవుద్ది. అయితే కాఫీ బాగుంది. ఏంటి మీ అమ్మ కూతుర్లకి ఇదేం రోగమే? చీటికి మాట గొడవ పడుతూనే ఉంటారు. మా ఇష్టం, నీకెందుకు? అవును నిజమే. ఆ దొరద నాకెందుకు? టిఫిన్ ఏంటి? ఉప్మా. మొన్న ఉప్మా, నిన్న కూడా ఉప్మానే. ఉప్మా గురించి నీకేం తెలుసే? ఉప్మా వాల్యూ అంటే బ్యాచులర్స్ అడుగు, వాళ్ళు చెప్తారు. కానీ నువ్వు ఉండేది బ్యాచిలర్ కొంపలో కాదు కదా. మెన్యూ మార్చు. ఛీ నా జీవితం. ఇదిగో సుందరం, సాయంత్రం టైలర్ దగ్గరికి వెళ్ళి దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకురా. ఏంటి నేనా? అవును నువ్వే. ఇది నీ పెళ్ళాం చీర. నిన్న ఊరంతా తిరిగింది ఈ కట్టును కొన్నానుగా. టిఫిన్ ఏం చేస్తున్నావు? ఉప్మా చేద్దాం అనుకున్నాను కానీ మీను వద్దంది. అయితే ఉప్మానే చెయ్యి. 10 నిమిషాలు నా ముందుండాలి. వద్దులేండి అత్తయ్య గారు, పెసరట్టు చేస్తాను. అత్త మిమ్మల్ని ఏంటిది? అప్మా. అప్మానా? ఉప్మాకి అప్డేటెడ్ వర్షన్ చూస్తారా? మెక్కండి. ఏం చూస్తున్నావు? ఇప్పుడు కొత్తగా ఏం చూసా? కొత్తగా లేనప్పుడు చూడడం ఎందుకు? 3 ఏళ్ళ నుంచి చూడడమే గానీ చేసేది ఏమైనా ఉందా? సరే గానీ ఇదిగో మీ అమ్మ ఈ చీర మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకురమ్మంది. ఏ డిజైన్ కావాలో చెప్పు. నేను ఈ సారీ వద్దని చెప్పా, మళ్ళెందుకు ఇచ్చింది? అవునా, మీకు గొడవ వచ్చింది ఈ విషయంలోనా? అనుకో. ఇలా చీటింగ్ మరి గొడవ పడడం ఏంటే చిన్నపిల్లలాగా? అయినా నువ్వంటే ఓకే, మీ అమ్మకి ఏమైంది? అంత వయసు వచ్చిన బుద్ధి రాలేదు ఇంకా? మా అమ్మనేమన్నా అన్నావు అనుకో బొక్కలు ఇరుగుతాయి. మరి నువ్వు అంటున్నావుగా? అంటే నేనంట, నా ఇష్టం. అవును, నాకెందుకు? మా అమ్మ నా ఇష్టం. మీ అమ్మాయి కానీ ఈ చీర అస్సలు బాగాలేదు మీను. నేను కూడా అదే చెప్పా. నీ దగ్గర లంగావోని ఉందా? ఎందుకు? నువ్వు అందులో చాలా బాగుంటావు. నా దగ్గర ఉంది లంగావోని. ఒకసారి వేసుకోవచ్చుగా? నేను వేసుకోనుగా. మీను 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 స్నానంకి వెళ్తున్నావా? నువ్వు వచ్చి సబ్బు రుద్దుతావా? నేను రెడీ, కానీ రుద్దించుకోవడానికి నేను రెడీగా లేను. అయినా టిఫిన్ చేసి స్నానం చేసేదాన్ని నిన్నే చూసినానే. నా ఇష్టం, నీకెందుకు? వెళ్ళి మోటార్ వేసిరా. చీ దీనమ్మ, దీనికి అసలు రొమాంటిక్ సెన్సే లేదు. బయటికి వెళ్తున్నారా అత్తయ్య గారు? అలా అడక్కో, అపశకనం. నువ్వే పెద్ద యమగండం. ఎలా ఉండేవాడిని, ఎలా బతికేవాడిని, ఎన్ని మాట్లాడుతున్నారు. నేను కాదే అపశకనం, నువ్వే పెద్ద యమగండం. కరెంట్ షాక్ ఇటు చంపేయాలి దీన్ని. అమ్మదేనమ్మా, ఎవరు చూడలేదు కదా? అబ్బా అబ్బా, నన్ను అపశకనం ఉంటావా? ఇంకా వెళ్ళలేదు అత్తయ్య గారు? ఛీ, ఎన్నిసార్లు అడుగుతావు? ఇందాక వెళ్దాం అనుకున్నా, ఎక్కడికి అని అడిగినావు, ఆగిపోయినా. ఇప్పుడు మళ్ళీ అయినా బయటికి వెళ్ళే వాళ్ళని ఎక్కడికి అని ప్రశ్నించకూడదని కామన్ సెన్స్ లేదా నీకు? డౌట్ లేదు, ఇది యమగండమే. గుడ్ల గుప్పమ్మకపోడు. ఏ నువ్వు ఇంకా స్నానంకి వెళ్ళలేదా? ఈ పాటికి నువ్వు బాత్రూంలో ఉంటావు అనుకున్నానే. సబ్బు రుద్దాలని అంత ఆరాట పడుతున్నావా నువ్వు? నీ కక్కుర్తి. అను అను, కాళ్ళ దగ్గరకు వచ్చిన అదృష్టాన్ని కాదనుకుంటున్నావు. సర్లే టైం. ఏవండి? నన్నేనా? ఇక్కడ ఉన్నది మనమిద్దరమేగా. నిజంగానా? ఎందుకంత హైరానా? ఇది నిజమేనా? నేను ఒట్టేనా? మీను అయ్యో అయ్యో, ఏంటి సుందరం అలా అరిచావు, పిచ్చి కుక్క కరిచినట్టు?
ఇంచుమించు అలాంటిదే జరిగింది అత్తయ్య గారు. ఏంటో సరిగా చెప్పి తగలాడు. ఇది కూడా చెప్పాలి అత్తయ్య గారు, మీను కొరికింది. అదేమన్నా పేనా కొరకడానికి? సరే కరిచింది చాలా. నువ్వేం చేసినావు? ఏం చేస్తా, ఏమైనా చేయనిస్తేగా. ఇల్లరిక మల్లుళ్ళంటే ఇంట్లో పనులకి బయట పనులకి చేదోడు వాదోడుగా ఉండాలి. ఇలా మొద్దు ముఖం వేసుకొని ఎద్దులా ఉంటే సరిపోదు. అనండి అనండి, నాకు టైం రాకపోదా? ఇది మాత్రం కరెక్ట్ సుందరం, నీకు ఒక రోజు వస్తుంది. థ్యాంక్స్ అత్తయ్య గారు. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, అలాంటిది నీకు రాదా? అరే ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? బుద్ధిగా జాబ్ చేసుకోక ఎందుకు ఈ బిజినెస్లు అవన్నీ? ఇదిగో ఇదే నీకు ఆఖరిసారి చెప్తున్నా, నువ్వు బిజినెస్ చేస్తా అంటే ఇంట్లో నీకు స్థానం ఉండదు. నాకు అక్కర్లేదు నాన్న, నేను తప్పు చేశాను. ఆ రోజు నీ మాట వినాల్సింది. నా అత్త ప్రశాంతంగా బాధ కూడా పడినవ్వే. సుందరం సుందరం సుందరం, ఏంటత్యా ఏమైంది అలా అరుస్తున్నారు? ఇంతవరకు నాకు ఒక డౌట్ ఉండేది, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఏంటో అది? నీకు చౌడు ఉందని. పిలిస్తే వినపడట్లేదా? ఇందాక నొప్పి వచ్చి నేను అరిస్తే పిచ్చుకొక్క అరిసిందా అన్నారు, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నా అరుపుకు ఒక పర్పస్ ఉంటుంది. మరి నా అరుపుకి ఏంటి పక్క పినేసులు ఉంటాయా? నా అరుపు కూడా పర్పస్ ఉంటది. ఏడిసావు, టీవీలో హాట్ స్టార్ రావట్లేదు చూడు. సబ్స్క్రిప్షన్ అయిపోయింది అత్తయ్య, రీఛార్జ్ చేసుకోవాలి. సరే చెయ్యి. అలాగే అత్తయ్య, నా ఫోన్ కూడా రీఛార్జ్ అయిపోయి 3 days అయింది, నేను కూడా చేసుకోనా? సంపాదించే వాళ్ళకి ఇక్కడ దిక్కులేదు, పని పాట లేనివాడివి నీకు రీఛార్జ్ ఎందుకు? ప్లీజ్ అత్తయ్య. సరే సుందరం, చేసుకో. అబ్బా మా మంచి అత్తయ్య. కాకపోతే చిన్న పని చేయాలి. చెప్పండి అత్తయ్య, చిన్నదండి పెద్దదే చేసేద్దాం. ఏంటత్తయ్య లాండ్రీ బిజినెస్ ఏమైనా పెట్టారా? మొత్తం వీధిలో వాళ్ళ బట్టలని ఇక్కడే ఉన్నాయి. జోక్ బాగుంది కానీ నవ్వే రావట్లేదు. ఇవన్నీ నీ పెళ్ళానివి. ఇన్ని డ్రెస్సులు దానికి ఎక్కడ ఉన్నాయి? అయినా నాకు ఎప్పుడు ఇన్ని డ్రెస్సులు వేసుకుని కనబడలేదే. అయినా ఇన్ని బట్టలు వేసుకుని ఎక్కడ తిరుగుతుంది? ఉద్యోగం చేసే పిల్ల కదా, పెద్ద పెద్ద వాళ్ళని కలవాలి, మీటింగ్స్ అని ఫంక్షన్స్ అని చాలా ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఆ మాత్రం బట్టలు ఉంటే తప్పేంటి? అయినా ఇదంతా జాబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. అయ్యా భావి భారత పురుషులారా, పొరపాటును కూడా పౌరుషానికి పోయి పుట్టింటి వాళ్ళతో రిలేషన్ దొబ్బెట్టుకోకండి, లేదంటే నాలాగా దుఃఖాన్ని దుఃఖమింగుకుంటూ బతకాల్సి వస్తుంది. సుందరం, ఓయ్ సుందరం, ఎక్కడయ్యా? త్వరగా రావయ్యా. ఏంటి మూర్తి గారు? నా పిల్లం పుట్టింటికి వెళ్ళిందయ్యా. అవునా? 10 రోజులు అక్కడే ఉంటది, మనం మాత్రం ఇక్కడే ఉంటాం. వరదలో వాటర్ బాటిల్ దొరకడంటే ఇదేనేమో మూర్తి గారు. వాటర్ బాటిల్ కాదయ్యా, బీర్ బాటిల్ ఇంకా బాగుంటది. అబ్బా, ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో నింపేసా మొత్తం. నేను కిచెన్ లో సామాన్లు నింపేస్తా. ఏ వంట చేయాల్సి నేనే కదా. ఏయ్ సుందరం, ఎక్కడున్నావు? ఎవరయ్యా మీ అత్త? అది అత్త కాదు, పెద్ద చెత్త. ఇంకా మారలేదన్నమాట. టైం వస్తుందిలే నీకు కూడా. అయినా నాకెందుకు ఈ గోల, పెళ్ళం లేని వేళ. ఏంటండో మూర్తి గారు, కవితలు పొంగుకు వస్తున్నాయి. మరి రాదా? మరి సాయంత్రం 6:30కి. అయితే నేను 6ంటికే వచ్చేస్తా. సరే, నీకు అమౌంట్ సెండ్ చేస్తా. వచ్చేటప్పుడు సోడాలు మర్చిపోకే. నేను సిగరెట్లు కూడా తీసుకొచ్చేస్తా. సుందరం సుందరం. అత్య చెప్పండి అత్య. పని మానేసి మీటింగ్లేంటి? పని మానేసి కాదు అత్య, పని చేసాక మాట్లాడుతున్నా. ఓ, అప్పుడే చేసావా? మీరు పెద్ద మనసుతో రీఛార్జ్ చేశారు. యూట్యూబ్ లో మైకేల్ జాక్సన్ సాంగ్స్ పెట్టి స్పీడ్ గా లాగించేసా. బయట ఎవరితో మాట్లాడుతున్నావు? అదా మన మూర్తి గారితో. మూర్తి గారా? లోపలికి పిలవాల్సిందే. నేను పిలిచాను అత్య, కానీ మీరున్నారని రాలేదు. అంత లేదు, నువ్వు పిలవలేదని చెప్పు. అబ్బా, మీరు చాలా షార్ప్ అత్య. ఏమైనా ఇంట్లో నాకు తప్ప నా ఫ్రెండ్స్ కి మాత్రం భలే మర్యాద ఇస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నీకుండకపోవచ్చు, ఆయనకుంటది. ఎందుకో? ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి. చిన్న అత్త. మీను, ఏంటి? నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు తెలుసా? నాకు తెలుసు. సరే, నువ్వేం అనుకోపోతే నీకు మాట చెప్పనా? ఏంటది? మనం ముందులాగే ఉండొచ్చు కదా.
అసలేంటి నువ్వు? నేను నీకు ముందే చెప్పా బార్డర్ దాటితే బొక్కలు ఇరుగుతాయని. అసలు నేను చేసిన తప్పేంటే? బిజినెస్ చేసి బాగా సంపాదించాలనుకోవడం. సంపాదించడం కాదు, బిజినెస్ పెడితే ఉన్నదంతా నాశనం చేసావు. ఉన్న పలంగా నమ్ముకున్న వాళ్ళని రోడ్ మీద తెచ్చేసావు. ఎవడో కూడా నష్టాలు రావాలి నాశనం అయిపోయిన వ్యాపారాలు చేయడు. నువ్వు చేసావుగా. నా టైం అలాగ ఏడ్చింది మరి, కానీ నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు చెప్తా. ఇదిగో సుందరం, 12 దాటింది. వంట చేసేదేమన్నా ఉందా? చేస్తా అత్తయ్య, చిటికలు అయిపోద్ది. అలా చేసింది తింటే మా పని అయిపోద్ది. కాస్త వంట మీద దృష్టి పెట్టి చెయ్యి. పొద్దున్న చేసిన దానిలాగా చేస్తే మిగిలిపోద్ది. మరే అత్తయ్య, ఉదయం మిగిలిపోయింది, ఏదో గొంటు పిల్ల వచ్చి నాకేసింది. తినడం చూసాడేంటి కొంపదీసి? అత్తయ్య అయిపోయింది, ఒకసారి వచ్చి ఒక పట్టు పట్టండి. స్మెల్ ఓకే. ఏమండావు? మీ దాలకే అదే అదే కందగడ్డ. సాటి తక్కువ వేసావా? మీకు సరిపడా వేసా అత్తయ్య. అవును, మీ కూతురేంటి ఉదయం నుంచి బయటికి రావట్లేదు? అడగలేకపోయినావా? బాగా సింగారించుకుంది కానీ బయటికి మాత్రం రావట్లేదు. కొంపదీసి ఉద్యోగం పోయింది అంటారా? అపశకనం. అయ్యో, ఇదిగోండి అత్తయ్య మంచినీళ్ళు. అపశకనం. దిష్టి పెట్ట దిక్కుమాలినోడా. అయినా దాన్ని నీలాగా దరిద్రపు జాతకం కాదు. ఏంటి వెతుకుతున్నావు? ఇంతకీ ఇక్కడ బెండకాయ ఫ్రై ఉండాలి, ఇప్పుడేమో కనిపించట్లేదు. మీరేమైనా తిన్నారా? అవును, ఏ? దాంట్లో బల్లిపడింది, ఇప్పుడు మిస్ అయింది. నాకింకా లోకంతో పని ఏముంది, డోంట్ కేర్. అబ్బా, చిరాకంతా వదిలిపోయింది మూర్తి గారు. అప్పుడేనా చొక్కా మొక్క దిగందేనే? చొక్క మీరు తీసి బయట పెట్టారు, మొక్క సంగతి నేను చూసుకుంటా. అక్కర్లేదు. అక్కర్లేదా? అంటే స్విగ్గీలో ఆర్డర్ పెడతారా? అది కూడా అక్కర్లేదు, ఎందుకంటే నేనే చేశాను. అవునా? ఎస్. నీకెలాగో అక్కడ తప్పదు, కనీసం ఇక్కడన్నా రిలీఫ్ ఉండాలి కదా. ఒక్కసారి మటన్ కర్రీ టేస్ట్ చేసి చూడు. ఎందుకయ్యా ఏడుస్తున్నావు? ఎంతసేపు వండుకోవడం అంటలు తోవడం తప్ప వేరే వాళ్ళు చేస్తే తినే భాగ్యం నాకు ఎప్పటికీ లేదనుకున్నాను మూర్తి గారు. మీ చేతి వంట తిని ఒక్కసారిగా కళ్ళలో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుందయ్యా. మా అత్త కూడా ఇదే డైలాగ్ వేసిందండి, కాకపోతే వేరే టోన్లో. చూసారా నా గుదిబండ? ఇలా అనుకున్నాం లేదో అలా కాల్ చేసింది. ఉన్నట్టు మాత్రం అస్సలు చెప్పొద్దు. హలో, అత్తయ్య గారు. ఏ బార్లో ఉన్నావు? బారా? మీరు బాటిల్ ఓపెన్ చేశారా? లేదే. దీనికి స్మెల్ వచ్చేసింది. అత్తయ్య. ఏ బార్లో ఉన్నావు? బారా? నాకంత రేంజ్ లేదు కదా అత్తయ్య. నడి రోడ్లో తాగేస్తున్నావా? అయ్యో, నేనేం తాగట్లేదు కానీ గుడికొచ్చి ప్రసాదం తీర్థం తీసుకుని ఇప్పుడే బయటకు వచ్చా. అన్నీ కావాలి దీనికి. మూర్తి గారు టెన్షన్ వచ్చేస్తుందండి. డోంట్ వర్రీ. Cheers. మేదేసుకుంటావు, పక్కన పెట్టు. రుచి అదిరిపోయింది మూర్తి గారు. ఎందుకు అప్పు వండుతారని ఇప్పటివరకు నాకు అస్సలు తెలియదు. నీకేంటి, నా పెళ్ళానికే తెలియదు. ఏ? తెలిస్తే రోజు నేనే వండాలి. నిజమేనండోయ్. మన గురించి ఆడవాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాలి, కొన్ని విషయాలు అస్సలు చెప్పకూడదు. ఎస్. భావి భారత పురుషులారా, విన్నారా ఆయన ఏం చెప్పారు? లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా పొరపాటును కూడా మీ లేడీస్తో సకల కళా వల్లబుడిలాగా కటింగ్ లేవకండి. ఇస్తే సంకనాకపోతారు నాలాగా. ముఖ్యంగా వంటొచ్చని చెప్తే నాలాగా సంకనాకపోతారు. Cheers. మూర్తి గారు, ఇందాక మీరు ఇంటికి వచ్చాక భలే పోయిటరీ చెప్పారండి. ఏంటండి ఇగోలా పెళ్ళం లేని వేళ. అబ్బాబ్బాబ్బాబ్బా, సూపర్ అండి. ప్రాసని వెన్నపూసలు వేసుకొని తిన్నున్నయ్యా. నేను మొదలెట్టానంటే మీరు మొదలెట్టుకోండి, ఈసారి నేను చూసుకుంటా. సరే కానీ ఫస్ట్ ఎవరు?
ముందుగా పూజకి పనికిరాని రోజా సరోజా. సరోజా నిన్ను చూస్తే కాలుతుంది నాకు బేజా. ఏదో రోజు నీకు చూపిస్తా నాకు కలేజా, తినిపిస్తా నీకు కాకినాడ కాజా. వా నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ అంటే నా పిల్లమే. వసే మీనో, నువ్వో రకం పేనో, నీకోసం కొంట కుక్కలు బోనో, దాంట్లో పెట్టి నేను చితకొట్టకపోతే నేను మగాడిని కానో. అదిరిపోయింది సుందరం. వసే మీనో, ఎలా ఉండేవాడిని ఎలా చేస్తావే? నీకు గుర్తుందా మీనో మన పెళ్లి చూపులు? ఇది నా ఫస్ట్ పెళ్లి చూపులు. ఏం మాట్లాడాలో ఎలా స్టార్ట్ చేయాలో తెలియడం లేదు. పర్లేదండి. మీకు కూడా ఇదే ఫస్ట్ టైమా? లేదండి, నెలకి 2-3 మ్యాచెస్ వస్తూ ఉంటాయి. ఓ, ఇప్పటివరకు ఎన్ని మ్యాచెస్ వచ్చాయి? లెక్క పెట్టలేదు కానీ ఒక 25 వచ్చి ఉంటాయి. మరి అన్ని వచ్చినప్పుడు ఏదో సెట్ అవ్వాలి కదా. రాళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి కానీ రత్నాలు రేర్గా దొరుకుతాయి కదా. మా ఇంటికి వచ్చే అల్లుడు రత్నంలాగా ఉండాలని మా అమ్మ కోరిక. మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో రత్నాలు లేరా? కొన్ని మ్యాచెస్ బాగానే ఉన్నాయి, అమ్మకి నచ్చాయి కానీ నాకు నచ్చలేదు. ఏం కావాలేంటి నచ్చడానికి? పేరు స్టైలిష్గా ఉండాలి. స్టైలిష్గా అంటే? ఇప్పుడు మీ పేరుంది కదా దిలీప్ సుందర్ బాబు, అలా. చూడ్డానికి 6 feet అక్కర్లేదు, మంచి జాబ్ ఉండాలంతే. నాలానా? హా, అమ్మ చెప్పింది 40 lakhs ప్యాకేజ్ అంట కదా. కంపెనీ మారితే 50 lakhs వస్తుంది. అయితే మరీ సూపర్. ఇంకా బ్లూ కలర్ అంటే ఇష్టం ఉండాలి. అవునా? నా ఫేవరెట్ కలర్ బ్లూయే. అయితే ఇంకా సూపర్. సింపుల్గా చెప్పాలంటే నాలంటోడు కావాలన్నమాట. ఎస్. అయితే నెక్స్ట్ మ్యాచ్ నాలంటోడు కావాలని మీ అమ్మకి చెప్పండి. మీలాంటోడు కాదు, మీరే. ఆపేసావే, చెప్పు. మీరేం అనుకోకపోతే అనుకొని చెప్పు. మిమ్మల్ని ముద్దు పెట్టుకోవచ్చా?